నువ్వు ఇంట్లో అద్దం ఉంది వెంకట్ గారు, అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటూ ఉన్నాం. మన ముఖాన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు మన ముఖం పైన మచ్చ కనబడింది అనుకోండి, అద్దాన్ని తిట్టుకుంటామా, మచ్చను మార్చుకుంటామా? మచ్చను తీర్చుకునే ప్రయత్నం చేస్తాం, దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తాం. అద్దాన్ని అయితే పగలగొట్టలేము కదా, అద్దం ఉన్నట్టు చూపెడుతుంది కదా. మరి అందరూ అలా అంటున్నప్పుడు నీలో ఎక్కడ ఏదో తప్పు జరిగిందే అని ఒక్కసారి ఆలోచించి ఆ క్రిటిసైజ్ చేస్తున్న క్రమంలో నువ్వు కామ్గా ఉండగలిగితే, ఇంకో అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, నువ్వు ముందుకు వెళ్తున్నావు కాబట్టి నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు. నువ్వు అద్భుతంగా ముందుకు వెళ్తున్నావు అనే సందర్భం వాళ్ళ దృష్టిలోకి వచ్చింది కాబట్టి నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇలా నువ్వు పాజిటివ్గా దానికి రెస్పాండ్ కాగలిగితే నువ్వు అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు అని అంటే, మనం ఆ పనిని కరెక్ట్ చేస్తలేమేమో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి. మనకు ఆ పని చాలామంది పని చేస్తూ ఉన్నారు ఈ రోజులో. ఆ పనిని ఎంతమంది ఇష్టంగా చేస్తున్నారు అని అంటే, చాలా వరకు 99% ఆఫ్ పీపుల్ అది ఇష్టంతో చేయట్లేదు, ఏదో బై ఛాన్స్గా. మీరు ఎవరినైనా అడిగి చూడండి,